హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రదీప్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ మీ. ఈరోజు నేను నా గార్డెన్లో ఏమేం పళ్ళ మొక్కలు ఉన్నాయి, అందులో కొన్ని క్రాప్ స్టేజ్లో ఉన్నాయి, అవేంటనేది మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది అంజీర్ మొక్క అండి. మొక్క నిండా ఎంత క్రాప్తో ఉందో చూడండి. ఇంకా ఈ మొక్క ఇయర్ మొత్తం క్రాప్ వస్తూనే ఉంటుంది. హార్వెస్ట్కి రెడీ అయ్యే టైంకి కోతులు వచ్చి కట్ చేస్తూనే ఉంటాయి. చూడండి, మంచి సైజు వస్తాయండి అంజీర్లు. మొక్కకి 2-3 అట్లా పండి ఉన్నాయి, మంచి కలర్కి వచ్చి ఉన్నాయి. ఇంకా హార్వెస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, నా గార్డెన్లో 2 అంజీర్ మొక్కలు ఉన్నాయండి. ఇంకా అందులో ఇదొకటి. 2 మొక్కలు కూడా మంచి క్రాప్ మీద ఉన్నాయి. ఏ కొమ్మ చూసినా ఇట్లా గుత్తులు గుత్తులు కాయలు వస్తుంటాయండి. ఫస్ట్ నా గార్డెన్ పెట్టిన ఇయర్ నా గార్డెన్లో వచ్చిన ఫస్ట్ ఫ్రూట్ ఏదంటే అంజీరేనండి. కోతుల వల్ల మొక్కలు డ్యామేజ్ అయ్యి క్రాప్ వచ్చినా కూడా ఇంకా అవి పండేంత వరకు ఉంచట్లేదు. ఇంకా ఆకుల చాటుకు అట్లా దాయడం అవుతుంది. ఇంకా వీటికి ఏం కవర్లు అవి కట్టినా కూడా ఉంచట్లేదు. చూడండి ఎంత హెల్దీగా ఉందో అంజీర్ మొక్క. నేను ఈ మొక్క పెట్టి 5 years అవుతుందండి. గార్డెన్ స్టార్ట్ అయిన కొత్తలో పెట్టాను. 5 years కంప్లీట్ అయింది. మంచి సైజు వస్తాయి, చాలా స్వీట్గా ఉంటాయండి అంజీర్లు. ఎంత హెల్దీగా ఉందో చూడండి మొక్క. చూడండి, హార్వెస్ట్కి రెడీ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ వరకు ఉంచితే మంచి కలర్కి వచ్చి ఇంకా కొంచెం సైజు పెరుగుతుంది. కానీ ఒకవేళ మంకీస్ వస్తే కట్ చేస్తాయి అని చెప్పేసి ఇంకా కట్ చేద్దాం అనుకుంటున్నా. రెడీ అయిపోయింది. కట్ చేస్తున్నా. చూడండి, మంచిగా పండింది. ఎప్పుడు అంజీర్లు కాస్తూనే ఉంటాయి, కానీ ఇంకా హార్వెస్ట్ చేసుకునేంత వరకు ఉంచట్లేదండి. ఇంకా లక్కీగా ఇప్పుడైతే ఒక 3 ఫ్రూట్స్ ఉన్నాయి మొక్కకి. ఇది కొంచెం మంచి సైజుకి వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది కూడా పండింది. కానీ ఇంకా ఈవినింగ్ అయినా రేపు మార్నింగ్ అయినా కట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది కూడా మంచి కలర్కి వచ్చి పండుకొచ్చింది. ఇవి 2 కూడా నేను రేపు కట్ చేసుకుంటాను. ఇందాక చూసారు కదండి ఆ మొక్క నిండా కాయలు ఎలా ఉన్నాయో. ఇది ఇంకొక మొక్క. ఈ మొక్కకి కూడా క్రాప్ బాగా వస్తుందండి. కొమ్మకి కాయలు ఇలా గుత్తులు గుత్తులుగా వస్తాయి. ఇందాక నేను చూపించిన మొక్క ఒకటి, ఇదొకటి అండి. ఇవి 2 కూడా నేను గార్డెన్ స్టార్ట్ చేసిన ఇయర్ నుండి ఉంటున్నాయండి. కాకపోతే క్రాప్కు రావడం, కోతులు కట్ చేయడం ఇదే జరుగుతుంది. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొన్ని ఫ్రూట్స్ హార్వెస్ట్ చేస్తుంటాను. చూడండి, ఈ మొక్క కూడా ఎంత హెల్దీగా ఉందో. ఇంకా నేను ఆకులు తీసేసేది, ఇంకా ఆకుల చాటుకు కాయలను చూడవన్నట్టుగా ఇంక ఈసారి నేను ఆకులు తీసేయలేదు. ఆకులు తీసేస్తే ఈ ఫ్రూట్స్ త్వరగా పెరుగుతాయని చెప్పేసి తీసేసేది. కానీ ఇంకా కోతులు చూస్తున్నాయి ఆకులన్నీ తీసేస్తే, అందుకే తీసేయలేదు. చూడండి లోపల ఎన్ని కాయలు ఉన్నాయో. ఈ మొక్క ఫ్రూట్ కూడా చాలా మంచి సైజుకి వస్తాయండి. ఇవన్నీ కూడా ఒక 10 daysలో హార్వెస్ట్కి రెడీ ఎలా ఉన్నాయి. ఇక చూడండి, ఇంకా మళ్ళీ చిన్నగా క్రాప్ ఎలా స్టార్ట్ అవుతుందో. అంతేనండి, ఇవి ఫ్లవరింగ్ ఉంటాయి. మీకు అందరికీ తెలిసిందే కదా, అంజీర్ ఫ్రూట్ అంటే ఇంకా డైరెక్ట్ కొమ్మలకి ఫ్రూట్ రావడమే, ఫ్లవర్ రావడము అట్లా ఏముండదు, డైరెక్ట్ క్రాపే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా చిన్నగా స్టార్ట్ అయ్యి ఇంకా సైజు పెరుగుతుంటాయి. ఇది 2వ మొక్క అండి. నా గార్డెన్లో 2 అంజీర్ మొక్కలు ఉన్నాయి. చూడండి, నా గార్డెన్లో నాకు ఎంతో ఇష్టమైన మొక్క సపోటా మొక్క. నేను లాస్ట్ టైం ఎన్ని సపోటాలు హార్వెస్ట్ చేశానో మీతో షేర్ చేసుకున్నాను కదా. మంచి సైజుకి వచ్చాయి. ఇంకా అన్నీ రెడీ అయిపోయినాక హార్వెస్ట్ చేసుకుంటే 2-3 daysలో మంచిగా పండుకొచ్చాయి. చాలా స్వీట్గా ఉన్నాయని చెప్పేసి నేను మీతో వీడియో షేర్ చేశాను కదా. నేను హార్వెస్ట్ చేసుకున్నప్పుడు ఇంకా కొంచెం చిన్న సైజులో ఉన్న సపోటాలన్నీ వదిలేసాను కదా. ఇంకా అవన్నీ కూడా చూడండి ఇప్పుడు మళ్ళీ మంచి సైజుకి వచ్చాయి. చూడండి, మళ్ళీ హార్వెస్ట్కు రెడీ అయినట్టుగా ఉన్నాయి. అన్నీ రెడీ అయిపోయినాయి. చూడండి ఇంత మంచి సైజుకి వచ్చాయో. మళ్ళీ 2 మొక్కల నిండా ఈ సైజుకి వచ్చినాయండి సపోటాలన్నీ. ఇవన్నీ ఇప్పుడు నేను చెట్టు మీదనే పండిపోయాక హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు కదండి, నా గార్డెన్లో సపోటా మొక్కలు కూడా 2 ఉన్నాయని. ఈ 2 మొక్కలకి మళ్ళీ సపోటాలు హార్వెస్ట్కు రెడీగా ఉన్నాయి. లాస్ట్ టైం లాగా కట్ చేసుకొని మక్క పెడితే 2 daysలో పండేలా ఉన్నాయి. కానీ ఇంకా చెట్టు మీద పండుతాయా అని చూస్తున్నాను. చూడాలి. చూడండి సపోటా పండ్లు ఎన్ని ఉన్నాయో. చూసారు కదా, సపోటా మొక్కలకి కూడా మళ్ళీ సపోటాలు హార్వెస్ట్కు రెడీగా ఉన్నాయి.
చూడండి ఇది బత్తాయి మొక్క అండి. మొక్క నిండా ఫ్లవరింగ్ వచ్చి మంచి క్రాప్ స్టేజ్లో ఉంది. చూడండి అన్ని చిన్న చిన్న పిందెలు వచ్చాయి. చూడండి ఇలా మంచి సైజుకి వస్తున్నాయి. ఇవి చాలా పెద్దగా ఉంటాయి బత్తాయిలు, చాలా స్వీట్గా ఉంటాయి. ఇలా కాయ పండుకొస్తుందంటే వాటర్ ఎక్కువ అవుతున్నాయి అన్నట్టు. ఇప్పుడు ఇలా ఏవైనా క్రాప్ స్టేజ్లో ఉన్నప్పుడు వాటర్ చూసి పట్టుకోవాలి. కొంచెం ఎక్కువగా ఉంటే ఇలా కలర్ చేంజ్ అయ్యి ఇది ఫ్రూట్ రాలిపోతుంటుంది. ఇలా క్రాపుతో ఉండి ఇలా చిన్నగా పిందెలు వేస్తూ మళ్ళీ ఇక్కడ చూడండి పూత ఎంత బాగా వస్తుందో. ఈ బత్తాయి ఫ్లవర్ ఎంత బాగుందో. ఇక్కడ ఈ మొక్క దగ్గరికి రావడంతో మంచి స్మెల్ వస్తుందండి. చూడండి అలా ముట్టుకోవడంతో రాలుతుంది. ఇంకా బత్తాయిలు కూడా వస్తున్నాయి. దానిమ్మ మొక్క ప్రతిసారి ఇది పూతకి రావడము, చిన్న చిన్న పిందెలు వేయడము, కోతులు కట్ చేయడం ఇదే అవుతుందండి. ఇంతవరకు నేను ఒక్క దానిమ్మకాయ కూడా హార్వెస్ట్ చేయలేదు. మొన్న లాస్ట్ సీజన్లో కాయలు వచ్చి కొంచెం సైజుకి వచ్చాయి, సరైన చేసుకుంటా అనుకున్నాను కానీ గతం ఒకే రోజులో మొత్తం పిందెలన్నీ కట్ చేసేసాయండి. ఇక్కడ చూడండి ఎంత హెల్దీగా వస్తుందో. ఇది కూడా చెట్టు నిండా కూడా దానిమ్మ పూతుందండి. బోన్సాయి బత్తాయి ఇది కూడా ఎప్పటికీ క్రాప్ ఉంటూనే ఉంటుంది. ఇంకా నేను లాస్ట్ టైం క్రాప్ అయిపోయినాక కొన్ని కొమ్మలు ప్రూన్ చేశాను, అందుకే ఇట్లా మొక్క బుషిగా ఉండేది ఇలాగ ఊపడుతుంది. అయినా కూడా చూడండి మళ్ళీ బోన్సాయి బత్తాయిలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ చూడండి చిన్న చిన్న పిందెలుగా. ఇవి కొంచెం పెద్ద లెమన్ సైజులో ఉంటాయి. మీకు తెలుసు కదా, నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇలా గుత్తులుగా వస్తుంటాయండి బత్తాయిలు. బోన్సాయి బత్తాయి ఇలా గుత్తులుగా వస్తుంటాయి. చూడండి ఒకే దగ్గర ఇట్లా గుత్తిలాగా ఎంత బాగున్నాయో చూడండి. ఇంకా కొమ్మకి చిన్నగా క్రాప్ స్టార్ట్ అయిందండి. ఇలా గుత్తులుగా వస్తున్నాయి. బోన్సాయి బత్తాయి కూడా మంచి క్రాప్ మీద ఉందండి. ఇంకా గజనిమ్మ మళ్ళీ క్రాప్ స్టార్ట్ అయిందండి. కొంచెం డల్ అయిన కొమ్మలు తీసేద్దాం అనుకుంటే ఇక్కడ ఇలా మళ్ళీ ఫ్లవరింగ్తో మళ్ళీ లెమన్స్ వస్తున్నాయి. ఇంకా మధ్యలో అవసరాన్ని బట్టి కట్ చేసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ మొక్క నిండా కూడా గజనిమ్మ మళ్ళీ ఫ్లవరింగ్ స్టేజ్లో పిందెలతో క్రాప్ స్టార్ట్ అయింది. ఇంకా నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇది దేశవాళీ నిమ్మ. అంటే ఇన్ని డేస్ నేను లాస్ట్ టైం వీడియోలో కూడా మీతో షేర్ చేశాను. ఈ మొక్క వేరే దగ్గర ఉండే కరెక్ట్గా ఎండ తగలక అసలు మొక్క అనేది ఒక 5-6 కాయలు వచ్చుకుంటూ పూత రాలుకుంటూ ఉండేది. గజనిమ్మ మొక్క పక్కకి షిఫ్ట్ చేశాను. ఇంకా అప్పటి నుండి క్రాప్ వస్తూనే ఉంది. చూడండి ఇది దేశవాళీ నిమ్మ అండి. కాయలు కూడా మంచి సైజే ఉంటున్నాయి. జ్యూస్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఒక్క నిండా పూతతో ఎంత బాగుందో చూడండి. అన్ని నిమ్మకాయలే సమ్మర్లో బాగా యూజ్ అయ్యేలా ఉన్నాయి. చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో మొక్క నిండా ఫ్లవర్సే. పూత పిందే స్టేజ్లో ఉందండి నిమ్మ మొక్క. ఇప్పుడు ఇట్లా ఇక్కడ చూడండి పూత రాలుతుంది. అంటే ఇంకా మనము బత్తాయి కానీ నిమ్మ కానీ ఏవైనా కానీ ఏ మొక్కలైనా కానీ క్రాప్ పూత స్టేజ్లో కొంచెం వాటరింగ్ అనేది చూసి చేసుకోవాలి. ఇది మొక్క నిండా పూత వచ్చింది కాబట్టి ఇంకా రాలిపోతుంది. చిన్న మొగ్గలు వేసుకుంటూ నిమ్మకాయలు అయితే చాలా బాగా కాసేలా ఉన్నాయండి. చూడండి అన్ని సైజులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక 10 డేస్లో పెరిగిపోతాయి. సరే చాలా గజనిమ్మతో పాటు మన దేశవాళీ నిమ్మ కూడా చాలానే హార్వెస్ట్ చేసేలా ఉన్నాను. చూడండి ఎంత హెల్దీగా వస్తుందో నిమ్మ మొక్క. చూడండి మీలో ఎంతమందికి ఈ మొక్క ఏంటి అనేది తెలుసండి. ఇది నేను గార్డెన్ పెట్టిన ఇయరే పెట్టాను, కానీ ఇప్పటి వరకు అయితే ఇంకా నేను ఏం క్రాప్ తీయలేదు. లాస్ట్ 2 ఇయర్స్ నుండి ఏదో ఒక కొమ్మకి ఇలా ఫ్లవర్ వస్తుంది, రాలిపోతుంది. కానీ ఇక్కడ చూడండి ఇప్పుడు మాత్రం మొక్క నిండా మంచి పూత స్టేజ్లో ఉంది. ఇంతకీ మొక్క ఏంటనుకుంటున్నారా? బ్లూబెర్రీ ప్లాంట్ అండి. లాస్ట్ 2 ఇయర్స్ నుండి మాత్రం పూత వస్తుంది, రాలిపోతుంది. ఇంక ఇప్పుడు మాత్రం ఎక్కువ పూత వచ్చిందండి. ఇంక ఇప్పుడు ఇది క్రాప్ వస్తుందా చూడాలి. బ్లూబెర్రీస్ హార్వెస్ట్ చేస్తామా లేదా అనేది చూడాలి. చూడండి కొమ్మకి ఎంత మంచిగా పూత వచ్చిందో. కానీ మన వెదర్కి వస్తాయా లేదా చూడాలి. పూత వస్తుంది, రాలుతుంది. ఎంత బాగున్నాయో చూడండి మొక్కకి.
మీలో ఎవరైనా ఇప్పటివరకు బ్లూబెర్రీ ఫ్రూట్స్ పండించారా అనేది నాకు కామెంట్ చేయండి. ఇలా ఫ్లవర్ వచ్చిన తర్వాత ఫ్రూటింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. బాగుంది కదండి, ఇలా పూత చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా బ్లూబెర్రీస్ చూస్తే ఇంకెంత బాగుండాలి. ఇది యాపిల్ బేర్ ప్లాంట్ అండి. ఈ మొక్క నుండి కూడా నేను చాలా క్రాప్ తీసాను. మొక్క నిండా పూతొచ్చి గుత్తులు గుత్తులుగా యాపిల్ బేర్స్ వస్తూ ఉంటాయి. ఇంకా గ్రీన్ కలర్ యాపిల్ బేర్ అండి, చాలా స్వీట్ ఉంటాయి, మంచి సైజుకి వస్తాయి. చూడండి ఇది కూడా మంచిగా మొక్క హెల్దీగా వచ్చి ఇలా పూత స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్నగా పూత పింద స్టేజ్లో ఉందండి యాపిల్ బేర్ మొక్క. గ్రేప్స్ ప్లాంట్ అండి, ఇంకా ఇది పెట్టి కూడా 3-4 ఇయర్స్ అవుతుంది. నేను పెట్టాక 1 ఇయర్కు క్రాప్ వచ్చింది, మంచిగా గ్రేప్స్ గుత్తులు వచ్చాయి. తర్వాత ఇంకా ఎందుకో మొక్క పూత రావడం రాలిపోవడం అలాగే జరుగుతుంది. ఇంకా అన్ని ఆకులు ఎండిపోతే నేను తీసేసాను. మళ్ళీ మంచి చిగుర్లతో ఇలా కీపర్ వస్తుంది. గ్రేప్స్ ప్లాంట్ అండి, ఇది క్రాప్ వచ్చినా రాకున్నా ఎందుకో ఈ మొక్కను చూడడంతో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పెట్టిన 1 ఇయర్కే క్రాప్ వచ్చింది. ఎవ్రీ ఇయర్ ఎంతో క్రాప్ రావాలి, కానీ మరి దీనికి ఎండ కూడా కరెక్ట్గానే ఉంది. ఎందుకో కీపర్ వస్తుంది, ఆకులు డల్ అవుతున్నాయి, ఎండిపోతున్నాయి, తీస్తున్నాను. చూడండి నేను మొదలు ఇప్పుడైతే మంచిగా హెల్దీగా వస్తుంది మొక్క. చూడాలి మరి ఈసారి ఏమైనా క్రాప్ వస్తుందా, దీనికి ఇంకేం జాగ్రత్తలు తీసుకోవాలో చూడాలి. చూడండి ఇలా పైకి వెళ్తుంది. గ్రేప్స్ మొక్క అండి. ఇప్పటివరకు కొన్ని క్రాప్ మీద ఉన్న పళ్ళ మొక్కలు మీతో షేర్ చేశాను కదండి. ఇంకా కొన్ని ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉన్నాయి, నెక్స్ట్ టైం మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి ఇది స్వీట్ లెమన్, అంటే ఇలా పొడుగ్గా ఉంటుంది. చూడండి మంచి కలర్కి వచ్చింది. ఇది డైరెక్ట్ కట్ చేసుకొని ఇలా తినడమేనండి, చాలా బాగుంటుంది టేస్ట్. పుల్లగా ఉండదు, మంచి స్వీట్ వెరైటీ, చాలా స్వీట్గా ఉంటాయి ఫ్రూట్స్ కూడా. మొక్క మంచి క్రాప్ ఉంది, కానీ ఈ కుండీని కోతులు డ్యామేజ్ చేశాయి. ఇంకా ఇప్పుడు ఇట్లా చిన్నగా క్రాప్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకా మొక్క రిపార్ట్ చేయాలంటే మళ్ళీ ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయని చూస్తున్నాను. ఇక్కడ చూడండి ఇలా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. ఇవి హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ మొక్కని నేను రిపార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి మంచి కలర్కి వచ్చి ఇవి హార్వెస్ట్కు రెడీగా ఉన్నాయి. ఇది కూడా ఇంకొక మొక్క అండి. ఇది ఇందాక నేను చూపించిన స్వీట్ లెమన్స్ ఇలా పొడుగ్గా ఉన్నాయి కదా, ఈ మొక్క నిండా ఫ్రూట్స్ వస్తాయి, రౌండ్గా ఉంటాయి. ఇది కూడా స్వీట్ లెమన్ మొక్కేనండి. ఈ మొక్కకి వచ్చే ఫ్రూట్స్ రౌండ్గా ఉంటాయి, ఫ్లవర్ బొకే ఉన్నట్టుగా మొక్క నిండా క్రాప్ అలా ఉంటుంది. ఎందుకు మొక్క డల్ అయింది, మొత్తం హార్డ్ ప్రూన్ చేశాను, కొత్త చిగుర్లు వేస్తుందండి. ఇంకా చూడాలి, ఈ మొక్క నిండా కూడా ఇయర్ మొత్తం కాయలే ఉంటాయి. కాకపోతే ఇందాక ఇప్పుడు నేను చూపించిన ఈ స్వీట్ లెమన్ కంటే ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి. పైకి రావడంతో మొక్క నిండా ఇలా ఫ్రూట్స్ ఉండి చాలా బాగుంటాయి. నేను చాలా టైమ్స్ అది ఫ్రూట్ స్టేజ్లో ఉన్నప్పుడు మీతో షేర్ చేసుకున్నాను. ఓకేనండి, చూసారు కదా నా గార్డెన్లో పళ్ళ మొక్కలు ఏ మొక్కలు క్రాప్ స్టేజ్లో ఉన్నాయో మీతో షేర్ చేసుకున్నాను కదా. ఇంకా ఇవన్నీ కూడా కరెక్ట్గా కోతుల డిస్టర్బెన్స్ లేకుంటే ఈ సమ్మర్కు సరిపడా కొన్ని ఫ్రూట్స్ అయితే నా గార్డెన్ నుండి తీసుకోవచ్చండి. మీలో ఎంతమందికి ఇలా నాలా టెర్రస్ గార్డెన్లో పళ్ళ మొక్కలు ఆర్గానిక్గా పెంచుకొని హార్వెస్ట్ చేసుకోవడం ఇష్టమో కామెంట్ చేయండి. ఓకేనండి, వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.